Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Exodus 34:10. నేటి దినం ధ్యానం కొరకై నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం నుంచి తీసుకొనబడింది. All the people shall see the work of the Lord. యా ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. In Exodus 34:10, నిర్గమకాండం 34:10లో God declares his intention to make a covenant with the Israelites. ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేసుకోవాలని తను తెలియజేస్తూ నొక్కి చెప్తూ ఉన్నాడు. And he is promising to perform incredible wonders that would set them apart from all other nations. వేరే దేశములన్నిటికీ మినహాయించి చూస్తే నమ్మశక్యం కానటువంటి అద్భుతాలు చేయాలి అనే దేవుడి యొక్క ఉద్దేశంగా ఉన్నది. This verse marks a pivotal moment in the relationship between God and God's people. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ వచనం అనే దేవుని యొక్క ప్రజలకు మధ్యలో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యం గురించి తెలియజేయబడుతోంది. Despite their earlier disobedience, గతంలో వారు చూపించినటువంటి విధేయత ఉన్నప్పటికీ కూడా అవిధేయత God reaffirms his commitment to them by establishing a covenant. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక నిబంధన ఏర్పరచడం ద్వారా మరలా నేను వారితోనే ఉన్నాననేటటువంటి దాన్ని రుజువుపరిచి దృఢపరుస్తూ ఉన్నాడు. It is a formal agreement. ఇది ఒక సాధారణమైనటువంటి ఒక ఒప్పందం లాంటిది. When he pledges to do extraordinary things on their behalf. వారి పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. The promise of wonders never before done in any nation. ఏ దేశములో ఎప్పుడూ చేయనటువంటి గొప్ప కార్యములు, అద్భుత కార్యములు. This highlights God's power. ఇది ఏమి తెలియజేస్తుందంటే దేవుని యొక్క శక్తిని తెలియజేస్తుంది. It highlights his special relationship with Israel. ఇశ్రాయేలుతో తను కలిగినటువంటి సంబంధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం గురించి తెలియజేస్తుంది. These wonders are not just miracles for their own sake, but are intended to demonstrate God's presence and his favor toward his people. ఈ అద్భుతములు అనేటటువంటి ఏదో వారి యొక్క మేలు క్షేమం కొరకు మాత్రమే కాదు కానీ దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు, ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడని ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావాన్ని చూపించేటివిగా ఉంటూ ఉన్నది. The surrounding nations would witness these acts. ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాలన్నీ కూడా ఈ యొక్క క్రియలను చూసి వారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు. And they recognize that the God of Israel is uniquely powerful and faithful. అప్పుడు వారు గ్రహిస్తారు కదా, ఇశ్రాయేలు దేవుడి అసాధారణమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుడని గ్రహిస్తారు. So this verse is both a promise and a challenge. ఈ వచనం అనేటటువంటిది వాగ్దానము మరియు సవాల్ కూడా. It assures Israel of God's continued support. దేవుడు ఎడతెగకుండా వారికి మద్దతుగా ఉంటాడనే తెలియజేయడం మాత్రమే కాదు, But it also underscores the seriousness of the covenant relationship. అయితే ఈ యొక్క నిబంధన సంబంధం చూసారు అది ఎంత తీవ్రమైంది అనేది కూడా తెలియజేస్తుంది. So this verse comes after the Israelites had broken their original covenant with God by worshipping a golden calf. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసినటువంటి మొదటి నిబంధన వారు రద్దుపరిచి ఆ యొక్క అతిక్రమించి ఆ బంగారు దూడని వారు ఆరాధన చేసిన తర్వాత చేసినటువంటి నిబంధనగా ఇది ఉంటుంది. In response, God had initially threatened to withdraw his presence from them. దానికి ప్రారంభంలో దానికి ప్రతిస్పందనగా ప్రారంభంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాయంటే తన సన్నిధిని వారితో పాటు ఉంచను, తీసివేస్తానని చెప్పి భయపెట్టిన, I will not come with you. నేను మీతో పాటు రాను. But however, through Moses' intercession, ఏది ఏమైనప్పుడు కూడా మోషే యొక్క విజ్ఞాపన ద్వారా God chose to renew his covenant with Israel. దేవుడు మరలా ఏం చేశాడంటే ఇశ్రాయేలుతో తన యొక్క నిబంధనని మరలా పునరుద్ధరించాలనుకున్నాడు. So the making of this new covenant is a moment of restoration. ఈ యొక్క నూతన నిబంధన చేయడం అనేది ఎటువంటి గడియల్లో, ఎటువంటి క్షణాల్లో ఉందంటే తిరిగి సమకూర్చబడేటటువంటి క్షణాలు. Where God recommits to his people despite their failures. తన ప్రజల యొక్క తప్పిదాలు, ఓటములు ఉన్నప్పుడు కూడా దేవుడు తన ప్రజల్ని కాపాడి భద్రపరుస్తాడని తనకు ఉండేటటువంటి నిబద్ధతను తెలియజేస్తాడు. In the ancient near eastern countries, ఈ యొక్క ప్రాచీనమైనటువంటి తూర్పు దేశాల్లో మనం చూస్తే covenants are binding agreements that often included promises and obligations on both sides. ఈ యొక్క నిబంధనలు అనేటటువంటివి వాటితో పాటు ప్రమాణాలు ఉంటాయి, ఇరు పక్షాల వారు నెరవేర్చవలసినటువంటి సంగతులన్నీ కూడా అందులో జత చేయబడి ఉంటాయి. For ఇశ్రాయేల్ కైతే God's covenant meant that they would be his chosen people. దేవుడి యొక్క నిబంధన ఏంటంటే దేవుడి చేత వారు ఏర్పరచబడిన ప్రజలు and set apart for a special purpose. దేవుని యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకు వారు పక్కకు పెట్టబడినటువంటి వారు. The wonders that God promises to perform would not only to protect and bless Israel. వారి మధ్య చేస్తానని చెప్పినటువంటి అద్భుతాలు అవన్నీ కూడా వారిని ఆశీర్వదించడం కొరకు, వారిని భద్రపరచడం కొరకు మాత్రమే కాదు కానీ also serve as a testimony to the nations of God's power and faithfulness. అంటే వారి చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాలంతటికి కూడా దేవుడి యొక్క సాక్ష్యముగాను ఆయన ఎంత శక్తివంతుడు, ఎంతగా వారిని నడిపించి వారి సన్నిధితో కాపాడతాడనేది. So this verse speaks of the nature
of God's covenant relationship with his people. ఈ వచనం దేని తెలియజేస్తుందంటే దేవుడు తన ప్రజలు అయినటువంటి వారితో నిబంధన చేసినటువంటి దాంట్లో తన యొక్క స్వభావం ఎటువంటిది ఏందనేది తెలియజేయబడుతుంది. This verse highlights God's grace and faithfulness despite Israel's sin. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు కూడా దేవుడు తన ప్రజలైనటువంటి వారి పట్ల చూపించేటటువంటి ప్రేమ, ఆయన చూపించే దయ, కనికరము ఏ విధంగా ఉందనే తెలియజేయబడుతుంది. God is willing to renew his covenant and continue his work among them. వారితో మరలా నిబంధనని పునరుద్ధరించడము, మరలా వారితో కలిసి పని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉండడం తెలియజేయబడుతుంది. It also reveals the purpose of God's wonders. దేవుడి యొక్క అద్భుతాలు ఈ విధంగా కూడా బయలుపరచబడుతూ ఉన్నాయి. They are not just acts of power, అవేదో కేవలం శక్తి కలిగిన క్రియలు మాత్రం కాదు గాని, but they are the signs of his commitment and his desire to make himself known both to Israel and to the surrounding nations. అంత మాత్రమే కాకుండా ఆయన ఇశ్రాయేల్కి ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలంతటికి కూడా ఆయన తెలియజేయబడ్డము, తర్వాత తను అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాడనే సంగతి తెలియజేయబడ్డము. So this verse also emphasizes the uniqueness of God's relationship with Israel. ఈ వచనం అనేటటువంటిది దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో కలిగి ఉండేటటువంటి అసాధారణమైనటువంటి అసమానమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నొక్కి చెప్తూ ఉంది. So the wonders God promises are unparalleled. దేవుడు చెప్పినటువంటి వాగ్దానం చేస్తుండేటటువంటి అద్భుతాలు అనేటువంటి అసమానమైనటువంటివి. And they designed to show that he is the one and true God. అవి ఎందుకొరకు ఆ విధంగా నిర్ణయించబడ్డావంటే ఆయన ఒక్కడే నిజ దేవుడు, ఆయన ఒక్కడే సత్య దేవుడు అని. So the covenant is both a privilege and a responsibility for Israel. ఈ ఇశ్రాయేలుకి చూస్తే ఈ నిబంధన అనేటటువంటిది ఒక ఆధిక్యత, తర్వాత అది చూస్తే ఒక బాధ్యతగా కూడా ఉంది. Because they are called to live in a way that reflects God's holiness and purpose. ఏ ఉద్దేశంతో వారైతే పిలువబడుతూ వచ్చారనేటటువంటిది ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి, ఒక ఉద్దేశం ప్రకారం వారు జీవించాలనే సంగతి. This verse is written as a direct declaration from God. ఈ వచనం అనేటటువంటిది దేవుడు సాక్షాత్తు నోటి మాట నుంచి వచ్చినటువంటి మాట నుంచి రాయబడినటువంటి With a clear and authoritative tone, God is speaking. ఎంతో బహు స్పష్టమైనటువంటి అధికారపూర్వకమైనటువంటి స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. So the structure of the verse emphasizes both the covenant and the wonders that God will perform. దేవుడు ఈ యొక్క వచన నిర్మాణం ఏ విధంగా ఉందంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధన, ఆయన చేసినటువంటి అద్భుతాలు అవన్నిటి గురించి కూడా రాయబడింది. The use of the phrase never before done in any nation creates a sense of anticipation and awe. అంటే ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అనేటటువంటి సంగతులు ఏంటంటే ఇక భవిష్యత్తులో కూడా జరగబోవు అనేటటువంటి ఆశ్చర్యమైనవి గొప్ప సంగతులని, underscoring the extraordinary nature of what God is promising. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన అసమానమైనటువంటి స్వభావము గొప్ప సంగతిని గురించి రాయబడింది. So the literary style is very simple yet profound, using repetition. I the Lord will do. నేను మీ మధ్యను ఈ విధంగా చేస్తాననే మాట పదే రాయబడింది. అక్కడ ఉపయోగించబడినటువంటి పదజాలం చూస్తే చక్కగా రాయబడింది అది. To reinforce God's active role in the covenant. అంటే దేవుడు ఆ యొక్క నిబంధనలు ఎంతో క్రియాపూర్వకంగా చురుకుగా ఉండి దాన్ని నెరవేర్చేవాడు So అనేది. this verse not only a promise but also a warning also. ఈ వచనం అనేటటువంటి కేవలం వాగ్దానం మాత్రమే కాదు కానీ ఇది ఒక హెచ్చరిక కూడా. Yeah, so with the implicit understanding that Israel's response to this covenant will determine their experience of God's wonders. అంటే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చేసినటువంటి ఆశ్చర్యాలు, అద్భుతాలు వాటన్నింటిని వారు అనుభవించి ఆనందిస్తూ ఉన్నారనే సంగతి. I see how they will respond to this covenant. ఏ విధంగా ఆ నిబంధనకు వారు ప్రతిస్పందిస్తారనే సంగతి. That will determine their experience of God's wonders. అవి ఏం చేస్తాయంటే దేవుడి యొక్క అద్భుతాలని అనుభవించడానికి వారికి సహాయం చేస్తాయి, అవి నిర్ణయిస్తాయి అసలు. If they respond properly to the covenant, then they will see the wonders. వారి యొక్క నిబంధనకి సరైన విధానంలో ప్రతిస్పందిస్తే అప్పుడు వారు అద్భుతాలు చూస్తారు. So how can we apply this for today's Christian? నేటి దినం మన క్రైస్తవ జీవితానికి ఏ విధంగా ఈ వాగ్దానాన్ని మనం అన్వయించుకోవచ్చు? This verse is a reminder of God's faithfulness. ఈ వచనం అనేది దేవుని యొక్క విశ్వాస్యతను గురించి తెలియజేస్తోంది. And also God's power to do extraordinary things in the lives of his people. దేవుడు తన ప్రజల జీవితాల్లో ఎంతో అసమానమైనటువంటి అద్భుతాలు, గొప్ప సంగతులు చేస్తాడనేది. Just as God made a covenant with Israel, ఇశ్రాయేల్ తో దేవుడు చేసినటువంటి నిబంధనలో he has made a new covenant with us through Jesus Christ. మనతో యేసుక్రీస్తు ప్రభు ద్వారా నూతన నిబంధన చేశాడు. This verse encourages us to trust in God's promises, దేవుని వాగ్దానాలు యందు మనం నమ్మిక ఉంచాలని ఈ వచనం మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. knowing that he is able to do far more than we can imagine. మనం ఊహించు వాటికంటే గొప్ప సంగతుల్ని ఆయన చేయగలడనేటటువంటి సంగతి. This verse also challenges us to live in a way that reflects our covenant relationship with God.
ఈ వచనం మనకు ఎంతో సవాలు విసురుతూ ఉంది. ఏ విధంగా అంటే దేవుడితో మనకు చేయబడినటువంటి ఆ నిబంధన విషయం గురించి. We are covenant people. మనం నిబంధన ప్రజలము. The wonders God performed for Israel were meant to display His glory to the nations. ఈ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు చేసినటువంటి ఈ అద్భుతాలన్నీ కూడా చూస్తే మిగిలినటువంటి దేశాలన్నిటి మధ్యలో ఆయన మహిమని బయలుపరిచేటటువంటివి. In the same way, అదే విధానంలో our lives should be a testimony to God's work in us. మన యొక్క జీవితాలు కూడా చూస్తూ వచ్చినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఏం కార్యాలు చేస్తూ వచ్చాడు అవన్నిటికీ సాక్షార్థంగా మనం కూడా ఉండాలి. Showing the world the power and love of God through our actions and faith. మన యొక్క విశ్వాసం ద్వారా, మన క్రియల ద్వారా మన చుట్టూ ఉండేటటువంటి లోకానికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క శక్తిని మనం తెలియజేసే వారికి ఉండాలి. So we have already seen this verse is revealing God's love through His willingness to renew His covenant with Israel despite their past failures. ఇశ్రాయేల్ ప్రజలు గతంలో ఎంతగా తప్పిపోయినప్పటికీ దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, వారితో మరలా నిబంధనని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. God wants to do wonders again. మరలా దేవుడు వారి మధ్యలో అద్భుతాలు That చేయాలనుకుంటున్నాడు. is another expression of His love and commitment to His people. మరొకసారి దేవుడు తన ప్రజల పట్ల తను కలిగి ఉండేటటువంటి ప్రేమ, తన యొక్క నిబద్ధతను He తెలియజేస్తుంది. desires not only to bless them, ఆయన వారిని కేవలం ఆశీర్వదించాలని మాత్రమే కాదు but కానీ also He wants to demonstrate His love and power in ways that the whole world can see. సర్వలోకం కూడా ఆయన యొక్క శక్తి, సామర్థ్యము, ప్రభావము, గొప్పతనము చూడాలా, తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. God's love is also seen in the purpose of these wonders. ఈ అద్భుతాల్లో భాగంగా ఉద్దేశంగా దేవుని యొక్క ప్రేమ అనేది కనపరచబడుతుంది. They are not just displays of power, అవి కేవలం శక్తిని బయలుపరిచేటివి మాత్రమే కాదు but కానీ acts of love, ఆ ప్రేమపూర్వకమైన క్రియలు, and they intended to protect and provide for them, వారిని కాపాడి భద్రపరిచేటటువంటి, how to guide His people. తన ప్రజల్ని నడిపించేటటువంటి God's covenant is a reflection of His desire to be in a very close, loving relationship with His people. దేవుడు తన ప్రజలతో చేస్తూ ఉండేటటువంటి నిబంధన ఏం తెలియజేస్తుందంటే, దేవుడు తన ప్రజలైనటువంటి వారితో అత్యంత సమీపంగా ఉండి వారితో సన్నిధితో నడిపించి వారితో ఉండాలనే దేవుడి యొక్క ప్రగాఢమైన కోరికను He తెలియజేస్తుంది. want to be present among them, and He want to show His power, for their good. దేవుడు వారితో ఉండి తన సన్నిధితో వారిని నడిపించాలని, వారి మేలు కొరకు తన శక్తిని, ప్రభావాన్ని చూపించాలని. So this verse also connects to Lord Jesus. ఈ వచనం యేసుక్రీస్తు ప్రభువుకు కూడా ఇది అనుసంధానించబడుతుంది. Through Lord Jesus Christ, God has made an ultimate covenant with the humanity. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవాళితో దేవుడు చిట్ట చివరికి గొప్ప నిబంధన చేస్తూ వచ్చాడు. In Jesus, God performed the greatest wonder of all, offering salvation through His death and resurrection. యేసుక్రీస్తు ప్రభు మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా సర్వలోక మానవాళి కొరకు దేవుడు రక్షణని అనుగ్రహిస్తూ ఉన్నాడు. Just as God promised to do wonders for Israel, దేవుడు ఇప్పుడే ఇశ్రాయేల్ ప్రజలకు అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేశాడు కదా. Jesus' life, death and resurrection are the ultimate demonstration of God's power and love. దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క చిట్ట చివరి యొక్క శక్తి, సామర్థ్యానికి యేసుక్రీస్తు ప్రభు ఒక రుజువుగా, నిదర్శనంగా ఉంటూ ఉన్నాడు. So through Jesus, the new covenant is established. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నూతన నిబంధన అనేది స్థాపించబడింది. And we are invited into a relationship with God where we experience His presence and power in our lives. ఇప్పుడు మనము నూతన నిబంధనలోనికి నీవు నేను ఆహ్వానించబడుతున్నాం. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించే స్థితికి. So the wonders God promised to Israel foreshadow the even greater wonders He would accomplish through Jesus. ఇశ్రాయేల్ ప్రజలకి ఏదైతే దేవుడు చూపిస్తూ వచ్చాడో, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చారో, అవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు చేయగలిగేటటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలకి ముంగుర్తుగా, ఛాయారూపకంగా ఉంటున్నాయి. Today, because of the covenant God made with the humanity through His precious blood, ఈ నేటి దినాన మానవాళికి తన యొక్క ప్రశస్త రక్తం ద్వారా చేసినటువంటి ఆ నిబంధన, wonderful miracle is it is bringing salvation to all who believe. ఎవరైతే ఆయన యందు నమ్మికిస్తారో వారందరినీ మర్మయుక్తమైనటువంటి విధానంలో, ఆశ్చర్యమైనటువంటి విధానంలో వారందరినీ రక్షించేవాడిగా ఉంటున్నాడు. The question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, have you come into this wonderful relationship with your very Creator? నీవు నిన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఈ అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యంలోనికి, నిబంధనలోనికి నువ్వు Have వచ్చావా? you come under the blood of the Redeemer Lord Jesus? ఆ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కిందకి నువ్వు వచ్చావా? Then you can witness wonders and miracles in your life. అప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు నువ్వు సాక్ష్యమేయగలవు. These miracles are for His glory and for your edification. ఈ యొక్క అద్భుతాలు అన్ని కూడా చూస్తే ఆయన యొక్క మహిమ కొరకు, నీ క్షేమాభివృద్ధి కొరకు. He is a loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు in తండ్రి, spite of their rebellion at Mount Sinai, O Lord, when they worshipped the golden calf,
ప్రభా సినాయి కొండ దగ్గర వారు నాయన బంగారు దూడని వారు పూజించి ప్రభా వారు తిరుగుబాటు చేసినప్పటికి కూడా O Lord, we thank thee for thy love. ప్రభా నీ ప్రేమను బట్టి నీ Through కృతజ్ఞత. the intercession of Moses, మోషే విజ్ఞాపన ద్వారా once again you wanted to make a covenant with them and do miracles among them. ప్రభా మరొకసారి నువ్వు వారితో నిబంధన చేయాలని వారి మధ్యలో నువ్వు అద్భుతాలు చేయాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు, నీకు వందనాలు. And also you did like that. ప్రభా నువ్వు ఆ విధంగానే చేస్తూ వచ్చావు, నీకు Even వందనాలు. in our lives, మా జీవితాల్లో కూడా we are under a better covenant, which is the new covenant. ప్రభా మేము మరీ శ్రేష్టమైనటువంటి నిబంధన, నూతన నిబంధన కింద మేమున్నాం. Oh Lord, this covenant is made by the blood of Lord Jesus Christ with all humanity. ఈ యొక్క నిబంధన యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తముతో సర్వలోక మానవాళి కొరకు చేసిన An నిబంధన. eternal salvation for those people who believe in the sacrifice of Christ. క్రీస్తు యొక్క త్యాగం యందు బలి అర్పణ యందు ఎవరైతే నమ్మకం ఇస్తారో వారందరికీ రక్షణ. It is an eternal salvation. అది నిత్య రక్షణ. What a loving God art thou. ఎంత గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడు. Our dear hearers, O Lord, to understand these things and come into this covenant relationship with you. ప్రభా మా వినేటటువంటి శ్రోతలకు మీరే ప్రభా సహాయం దయచేయండి. ఇటువంటి నిత్య నిబంధనలోనికి ప్రభా వచ్చి వారందరూ నిత్య రక్షణ పొందినట్లు చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.